ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ దుందుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చస్వ హరిమర్కట మహామర్కటాయ శ్రీరామదూతాయ నమ క్రీం మహాకాళికాయ నమ గాయత్రీ పరంలికాయ నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమ శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మేమంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి అనేది విశ్లేషణ చేయడానికి మీకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రోజున చెప్పే విషయం ఏంటంటే సంపూర్ణ జాతకం విశ్లేషణ అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తాయి. ప్రధానంగా లగ్నాన్ని బట్టి అంతా కూడా జాతకాన్ని అంతా కూడా ఏ రకంగా మనమంతా కూడా పరిష్కారం ఆచరించాలి, మీకు వివాహ యోగం కావాలన్నా లగ్నాన్ని బట్టి జన్మజాతకం బట్టి ఆధారపడి ఉంటుంది. మరియు గృహయోగం కావాలన్నా, స్థిరాస్తి కావాలన్నా, భూసంపద కావాలన్నా, గృహయోగం అంతా కూడా మీకు శీఘ్రంగా సిద్ధించాలన్నా లగ్నాన్ని బట్టి చతుర్థ స్థానము, పంచమ స్థానము, సప్తమ స్థానం అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. వివాహాది శుభకార్యాలు జరగాలన్నా, శీఘ్ర సంతాన యోగం కలగాలన్నా, సంపూర్ణమైన రాశికి సంబంధించిన సంపూర్ణ జాతకం విశ్లేషణ అంతా కూడా చెప్పడం జరుగుతుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కదా, జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండడం వల్ల రాజయోగ ప్రాప్తి, విపరీత రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా కులదేవత ఆరాధన చేయాలి. తద్వారా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు కులదేవత ఆరాధన చేయడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మీ జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి రాబడుతుంది. ప్రధానంగా రాజయోగ ప్రాప్తి, విపరీత రాజయోగ ప్రాప్తి అంతా కూడా జన్మజాతకంలో గజకేసరి యోగం ఉందా, బృహస్పతి స్థానంలో ఉన్నారా, ఏ దశలో యోగకరంగా ఉంది, దశానాథుడు ఏ స్థానంలో ఉన్నారనేది కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. జన్మజాతకాన్ని అంతా కూడా ఈ యొక్క జ్యోతి సిద్ధాంతులతో మీరంతా కూడా విశ్లేషణ చేసుకుని పరిష్కారం ఆచరించడం వల్ల మీ మనోరథాలంతా కూడా తీరడానికి, మనోవాంఛలంతా కూడా శీఘ్రంగా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కదా, జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. రావి చెట్టుకి, వేప చెట్టుకు అంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించడం, ఆ వృక్షరాజనికంతా కూడా ఆవునేతో దీపారాధన చేయడం మరియు ఇప్పనున్నతో దీపారాధన చేయడం వల్ల, మహాలక్ష్మి అష్టకానికి కానీ ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ పఠించడం వల్ల మీకు రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. స్థిరాస్తి లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మణిదీపేశ్వరి వర్ణనంతా కూడా చదవడం వల్ల కూడా శీఘ్ర గృహయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా సంతానకారకుడైన బృహస్పతి మరియు పంచమాధిపతి యోగకరంగా ఉన్నప్పుడు శీఘ్ర సంతాన యోగం కలుగుతుంది. ప్రధానంగా కొన్ని జాతకాలకంతా కూడా ఇక్కడ అంగారకుడు బలహీనపడిన, పంచమ స్థానంలో శుక్రుడు అంగారకుడు గాని కలియుకుతో ఉన్న, రాహు గాని అంగారకుడు గాని కలియుకుతో ఉన్న ఆలస్య సంతానం కలగడానికి ఆస్కారం ఉంటుంది. పంచమాధిపతి కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. వివాహ స్థానాలంతా కూడా సప్తమ స్థానంగా కేంద్రం చెప్తుంది. లగ్న చక్రవశాత్తు నవాంశ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. తద్వారా మీ జాతకాన్నంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసుకుని పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగము, గృహయోగ ప్రాప్తి, సంతాన యోగ ప్రాప్తి, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున జన్మ జాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. లగ్నాన్ని బట్టి మీ జాతకం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. రాశిని బట్టి మీ జాతకం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. తద్వారా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి. తద్వారా రాజయోగ ప్రాప్తి, ఆనందకరమైన జీవితం జీవించడానికి జగన్మాత అనుగ్రహం వల్ల అష్టైశ్వర్య యోగాలు, రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. దత్తాత్రేయాయ నమః. మేషరాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే సంపూర్ణ జాతకం విశ్లేషణ ఇవ్వబోతున్నాం. ప్రధానంగా జాతకం తెలిసి ఉంటే కనుక లగ్న చక్రవశాత్తు లగ్నాన్ని చూసుకోండి. మీ జన్మ జాతకం అయితే కనుక మేషలగ్నం కానీ, మేషరాశి కానీ చూసుకోండి. మేషరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క సంవత్సరంలో అంతా కూడా మీకు ఏలినాటి శని ప్రభావం అనేది ఉన్నది. ప్రధానంగా మీకంతా కూడా లగ్న చక్రవశాత్తు చతుర్థ స్థానం అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. గృహయోగ ప్రాప్తి రావాలన్నా, వాహన యోగం సిద్ధించాలన్నా, స్థిరాస్తి లాభాలు, భూసంపద రావాలన్నా, మాతృస్థానము మరియు ఇక్కడ చూసుకుంటే స్థిరాస్తి స్థానం అంతా కూడా చతుర్థ స్థానం అంతా కూడా భావం అని చెప్తుంది. ప్రధానంగా చతుర్థ భావం అంతా కూడా యోగకరంగా ఉండాలి. ఏ దశ నడుస్తుంది, ప్రధానంగా బృహస్పతి దశలో కానీ, అంగారక దశలో కానీ మరియు చంద్ర దశలో కానీ మీకంతా కూడా యోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క సూర్య భగవానుడి యొక్క దశలు నడిచినప్పుడు కానీ, రవి దశలు నడిచినప్పుడు కానీ రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. పంచమాధిపతి, నవమాధిపతి, ఈ యొక్క దశమాధిపతి యోగకరంగా ఉన్నప్పుడు మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా బృహస్పతి యోగకరంగా ఉండాలి, శుక్రుడు యోగకరంగా ఉండాలి, అంగారకుడు యోగకరంగా ఉండాలి. ప్రధానంగా ఈ స్థానాల్లో ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి కనుక యోగకరంగా ఉంటాయి కనుక స్థిరాస్తి లాభాలు శీఘ్రంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. జన్మజాతకం అనేది ప్రధానమైన జాతకంగా ఉంటుంది. ప్రధానంగా రాశి రీత్యా చూసుకుంటే కనుక మీకు రాజయోగ ప్రాప్తి అంతా కూడా స్థిరంగా రావడానికి ఆస్కారం ఉంది. ప్రధానంగా చూసుకుంటే మీకంతా కూడా ఈ గ్రహాలకంతా కూడా జపము, దాన, హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శీఘ్ర కళ్యాణ యోగం కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా సప్తమాధిపతి ఇక్కడ శుక్రుడు యోగకరంగా ఉన్నప్పుడు, గోచారీత్యా యోగకరంగా ఉన్నప్పుడు ఈ యొక్క మనిషి జాతకంలో చూసుకుంటే స్త్రీలకైతే కనుక అంగారకుడు, శుక్రుడు, చంద్ర భగవానుడు,
బృహస్పతి ఈ యొక్క రంగా ఉండాలి. మరియు ఈ యొక్క పురుషుడు యొక్క జాతకంలో చూసుకుంటే గనక చంద్ర భగవానుడు బృహస్పతి ఈ యొక్క రంగా ఉన్నప్పుడు శీఘ్ర కళ్యాణ యోగం అవుతుంది. సప్తమాధిపతి ఈ యొక్క రంగా ఉన్నప్పుడు కళ్యాణ యోగకరంగా అవుతుంది. సంతానకారకుడైన బృహస్పతి యోగకరంగా ఉండాలి. పంచమ స్థానాధిపతి యోగకరంగా ఉండాలి. ఈ యొక్క ద్వితీయ స్థానం కుటుంబ స్థానంలో కూడా పాపగ్రహాల యొక్క వీక్షణ కానీ దృష్టి కానీ కలయిక కానీ లేకున్నప్పుడు మీకు శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోచార చక్రము, జన్మజాతకము, నవాంశ చక్రం అంతా కూడా విశ్లేషణ చేసుకొని జాతకాన్ని విశ్లేషణ చేసుకొని పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ప్రధానంగా సంపూర్ణ జాతకం విశ్లేషణ అంతా కూడా చూసుకుంటే గనక రాజయోగ ప్రాప్తి ప్రధానంగా 18 ఏళ్ల వయసు నుంచి మీకు అంతా కూడా స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి శ్రమతో కూడిన సంపాదన పెరగడం కానీ, జన్మ జాతకాన్ని నక్షత్రాధిపతి బట్టి మీకు అంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలంతా కూడా పరిష్కారం ఆచరించడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ముక్కుసూటితనం అనేది ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రాధిపతి అంగారు కూడా అయినాడు కావున, లగ్నాధిపతి అంగారు కూడా అయినాడు కావున ముక్కుసూటితనం ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మీకంతా కూడా ముందుండే తత్వం ఉంటుంది. ప్రధానంగా యోధుల్లాగా పనిచేస్తూ ఉంటారు. శ్రమించి కష్టించి ఫలితాన్ని పొందే విధంగా ఉంటుంది మీరంతా కూడా. ఈ యొక్క స్ట్రెయిట్ ఫార్వర్డ్నెస్ అనేది మీకు ఉంటుంది ఎక్కువగా. ముక్కు మీద కోపం ఉంటుంది కొంతమందికి. ప్రధానంగా ఒక మాట మీద నిలబడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. తద్వారా మీరంతా కూడా వ్యాపారంలో దక్షత అనేది మీకంతా కూడా ఉంటుంది. ఐటీ రంగంలో కానీ, ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ మీకంతా కూడా రాణింపు ఎక్కువగా ఉంటుంది. హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా రాణింపు ఎక్కువగా ఉంటుంది. ఈ క్లాత్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా రాణింపు ఎక్కువగా ఉంటుంది. సినీ రంగంలో వాళ్ళకు కూడా స్థిరత్వం అనేది లభిస్తుంది. రాజకీయ రంగంలో కూడా స్థిరాస్తి లాభాలు సిద్ధించడం కానీ, రాజకీయ రంగంలో కూడా మీకంతా కూడా అఖండమైన రాజయోగం సిద్ధించడం కానీ, మీకంతా కూడా మంత్రి పదవులు రావడం కానీ జరుగుతూ ఉంటుంది. స్థిర యోగాలు పూర్వజన్మ సుకృతం వల్ల పూర్వీకు స్థిరాస్తి లాభాలు సిద్ధించడం కానీ మీకంతా కూడా బృహస్పతి నవమాధిపతి బృహస్పతి యొక్క రంగం ఉన్నప్పుడు మీకంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా జన్మ జాతకంలో ప్రధానంగా రవి, అంగారకుడు మరియు బృహస్పతి యొక్క రంగా ఉండాలి. మరియు శని భగవానుడి యొక్క వీక్షణ అనేది ఈ స్థానంలో పంచమ స్థానంలో కానీ, ద్వితీయ స్థానంలో కానీ రాహుకేతుతో పాటు కలయిక లేకుండా వాళ్ళ దుష్టభావం అనేది లేకుండా ఉంటే కనుక శీఘ్ర రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ గ్రహస్థితి అంతా కూడా యోగకరంగా ఉన్నప్పుడు అదృష్ట యోగం అంతా కూడా మీ జాతకానికి పడుతుంది. తద్వారా విపరీత రాజయోగ ప్రాప్తి అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించాలన్నా ప్రధానంగా శుక్రుడికి, అంగారకుడికి మరియు శనీశ్వరుడు ఒక వీక్షణ సప్తమ దృష్టి లేకుండా ఉంటే గనక ఇక్కడ మీకు కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతికి, అంగారకుడికి, శుక్రుడికి, చంద్ర భగవానుడికి, రాహువుకి జపము, హోమాది కార్యక్రమాలు శనీశ్వరుడికి అంతా కూడా తైలాభిషేకము, తిలదానాలంతా కూడా ఆచరించడం తద్వారా జన్మ జాతకాన్ని బట్టి అంగారక దోషం ఏమైనా అంగారకుడైన చతుర్థ స్థానంలో అంతా కూడా కర్కాటక రాశిలో అంతా కూడా నీచ స్థానంలో ఉన్నాడా, మరియు ఇక్కడ కాలసర్ప దోషంలో ఉందా, మరియు ఇక్కడ ఇదొకటే కాకుండా ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మాంగళ్య దోషం ఏముందా, ప్రధానంగా అష్టమ స్థానం అనేది స్త్రీలకు అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. సప్తమ స్థానము, అష్టమ స్థానం, పంచమ స్థానం, ద్వితీయ స్థానం అంతా కూడా స్త్రీలకి కేంద్రంగా చూడడం జరుగుతుంది. ప్రధానంగా కుటుంబ స్థానంలో ప్రాభగ్రహాల యొక్క కలిగి ఉందా, అంగారకుడు రాహు కలిగి పంచమ స్థానంలో ఉన్నారా, ఇట్లా ఉంటే కనుక అంగారకుడు రాహు పంచమ స్థానంలో ఉంటే ఆదర్శ సంతానంలో అవడం లేదు, స్త్రీలకు కొంచెం అనారోగ్య ఇబ్బందులతో ఉండి సంతానం అనేది ఆలస్యంగా అవడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఉదర సంబంధమైన అనారోగ్యం అనేది ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇటువంటి కారకత్వాలంతా కూడా చూసుకున్నప్పుడు గ్రహస్థితి అంతా కూడా యోగకరంగా మారడానికి ప్రయత్నించడం కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయడం మరియు నాగేంద్ర స్వామి ఆరాధన చేయడం వల్ల శీఘ్ర సంతాన యోగం సిద్ధించడం కానీ, శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడం కానీ, విపరీత రాజ్యయోగ ప్రాప్తి రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మేధా దక్షిణామూర్తి స్వామి వారి ఆరాధన చేయడం వల్ల రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి పుణ్యక్షేత్ర దర్శనం చేసుకున్న మాత్రం చేత, ఈ దేవాలయంలో అడుగుపెట్టిన మాత్రం చేత మీకంతా కూడా జన్మాంతరం మీద మహాపాతకాలంతా కూడా నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. కుక్కి పుణ్యక్షేత్రాన్ని అంతా కూడా దర్శనం చేసుకోండి, విపరీత రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మేషరాశి జాతకులు విశేషంగా మీరంతా కూడా ఎవరైతే కుక్కి పుణ్యక్షేత్రం అంతా కూడా దర్శనం చేసుకొని అక్కడ సర్ప సంస్కార పూజ ఆచరించుకోవడం, నాగేంద్ర స్వామికి అంతా కూడా వాసకి పుణ్యక్షేత్రంగా ఉంటుంది. ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి పుణ్యక్షేత్రంగా అంతా కూడా వెలవడం జరిగింది కావున ఆ పుణ్యక్షేత్ర దర్శనం మాత్రం చేతనే మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. రాజ్యయోగ ప్రాప్తి, స్థిరాస్తి లాభాలు సిద్ధించడానికి కానీ, అనుకున్న పన్ను అనుకున్న సమయంలో నెరవేరడానికి కానీ, బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేస్తున్నారు కావున గోచారీత్యా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే ఏనాటి శని ప్రభావంలో ఉన్నారు కావున మీరంతా కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం, వెంకటేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకోవడం మాత్రం చేత అఖండ రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అన్నదానం చేయడానికి మీరంతా కూడా చేస్తూ ఉండాలి. ప్రతి నిమిషం కూడా ఎవరైతే కనుక అన్నదానం చేస్తూ ఉంటారో మీకంతా కూడా విపరీత ధన ప్రాప్తి, ధనాకర్షణ పెరగడానికి, జనయోగం అంతా కూడా అనుకూలత పెరగడానికి, మీ మాటకు విలువ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా
పంచమ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి, సప్తమ స్థానంలో ఈ గ్రహం ఉంది, ఏ దశ నడుస్తుంది, ఈ దశానాథుడు ఏ స్థానంలో ఉన్నారు, ఈ అంతర్దశ నడుస్తుంది, నవమ స్థానంలో అంతా కూడా ఏ గ్రహాలు ఉన్నాయి, ఈ గ్రహస్థితి అంతా కూడా అనుకూలంగా ఉందా లేదా, రాహుకేతులు కనుక నవమ స్థానంలో ఉంటే మీకు స్థిరాస్తి లాభాలు ఆలస్యంగా రావడం, చతుర్థ స్థానంలో ఈ యొక్క శనీశ్వరుడు ఉంటే ఆలస్యంగా స్థిరాస్తి రావడం, గృహయోగం ఆలస్యంగా రావడం, ప్రధానంగా శనీశ్వరుడు అనుకూలంగా ఉన్నప్పుడు యోగకరంగా ఉండడం కానీ, శుక్రుడు అనుకూలంగా ఉండదు యోగకరంగా ఉండడం కానీ, మీకంతా కూడా ఇటువంటి కష్టాలు, అకాల కష్టాలు కానీ ఇవన్నీ లేకుండా ఉండడానికి ప్రయత్నించడం కూడా కులదేవత ఆరాధన ఖచ్చితంగా అందరూ కూడా చెయ్యాలి. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది, విపరీత ధన ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శీఘ్ర కళ్యాణ యోగం కోసం శ్రీనివాస కళ్యాణం ఆచరించడం, ప్రధానంగా శివపార్వతుల కళ్యాణం ఆచరించడం వల్ల ధనయోగ ప్రాప్తి కలుగుతుంది, శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా శుక్రుడికి, బృహస్పతికి, అంగారకుడికి, శనీశ్వరుడికి, రాహుకి, సూర్య భగవానుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా మీరు విశేషమైన హోమాది కార్యక్రమాలు వారాహిదేవి శాంతి పూజలు ఆచరించుకోవడం వల్ల ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు, గుప్త నవరాత్రులు అంతా కూడా వస్తున్నాయి కావున మీరంతా కూడా వారాహి దేవి ఆరాధన చేయడం వల్ల విపరీత ధనయోగ ప్రాప్తి, శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి, స్థిరాస్తి లేని వాళ్ళకి స్థిరాస్తి ప్రాప్తి అంతా కూడా, శత్రు బాధల నుంచి బయటపడడానికి వారాహి దేవి ఆరాధన చేయడం వల్ల, సాత్వికమైన ఆరాధన చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది, ధనయోగ ప్రాప్తి లభిస్తుంది, మీకంతా కూడా అఖండమైన రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః, వారాహి దేవ్యై నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి, మేషాది ద్వాదశ లగ్నాల వాళ్ళకి ప్రధానంగా మీకంతా కూడా సంపూర్ణమైన జాతకం విశ్లేషణ అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మీకంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం, లగ్న చక్ర ప్రకారంగా చతుర్థ స్థానము మీకంతా కూడా గృహయోగ కారణంగా చెప్తుంది. పంచమ స్థానం అంతా కూడా సంతాన యోగము, ఈ యొక్క వృత్తిలో, ఉద్యోగంలో మార్పులు జరగడానికి, మంచి ఉద్యోగం అంతా కూడా ఎప్పుడు సిద్ధిస్తుంది, ఉద్యోగ కారకత్వం గురించి చెప్తుంది. స్థిరాస్తి లాభాలు, ప్రధానంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ గురించి కానీ, గవర్నమెంట్ ఉద్యోగాల గురించి కానీ, ప్రధానంగా విశేషంగా వ్యాపారంలో లాభాల గురించి కానీ పంచమ స్థానం కేంద్రంగా చెప్తుంది. ప్రధానంగా వ్యాపార స్థానం అంతా కూడా చూసుకుంటే షష్ఠ స్థానం, 6వ స్థానం చెప్తుంది. వివాహ యోగం సిద్ధించాలన్నా 7వ స్థానం అంతా కూడా లగ్న చక్ర ప్రకారంగా చెప్పడం జరుగుతుంది. దీర్ఘ సుమంగళి యోగము, ప్రధానంగా ఆయు ప్రమాణం గురించి చెప్పేదంతా కూడా 8వ స్థానం గురించి చెప్తుంది. దీర్ఘ సుమంగళి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సౌభాగ్య స్థానం అంటారు, ప్రధానంగా మాంగళిక దోషం అనేది ఉందా లేదా, అష్టమ స్థానము, చతుర్థ స్థానము, మరియు ఇక్కడ చూసుకుంటే ద్వితీయ స్థానము, లగ్న స్థానము, ద్వాదశ స్థానంలో అనేది చెప్తాం. ప్రధానంగా ఇక్కడ అంగారక దోషం ఉందా లేదా అనేది నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా స్త్రీ దోషం అనేది ఉందా, స్త్రీ శాపం అనేది ఉందా, శుక్రుడు ఏ స్థానంలో ఉన్నాడు, బృహస్పతి ఏ స్థానంలో ఉన్నాడు, సప్తమాధిపతి ఏ స్థానంలో ఉన్నారు, ప్రధానంగా సంపూర్ణమైన విశ్లేషణ చేసుకొని గోచార చక్రాన్ని అన్వయం చేసుకొని లగ్న చక్రము, నవాంశము, దశాంశం అంతా కూడా చూసుకొని ఏ దశ నడుస్తుంది, దశాశేషం అంతా కూడా ఈ రకంగా ఉంది, అంతర్దశ ఏ అంతర్దశ నడుస్తుంది, ఆ దశాభుక్తి అంతా కూడా ఈ రకంగా ఉంది, ఎప్పుడు అనుకూలత పెరుగుతున్నది, పూర్వజన్మ పుణ్యం బట్టి, పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఆరాధన పడి ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా విశేషంగా ఈ జాతకరీత్యా ఉన్న దోషాలంతా కూడా జన్మ దోషము, కర్మ దోషం అనేది ప్రధానంగా చెప్తారు. ప్రధానంగా పూర్వజన్మ సుకృతాన్ని బట్టి జీవన విధానం ఉంటుంది, పూర్వజన్మ పుణ్యాన్ని బట్టి జీవన విధానం ఉంటుంది, పూర్వీకుల యొక్క ఆశీర్వాదం బట్టి సంతాన యోగం, కళ్యాణ యోగం అనేది ఆధారపడి ఉంటుంది. విశేషంగా మీరంతా కూడా శాంతి పూజలు ఆచరించుకోవడం, మీ జాతకరీత్యా పితృదోషం కానీ, పితృశాపం కానీ, నవమస్థానంలో రాహు కానీ, కేతు కానీ సంచారం చేసినప్పుడు, చతుర్థంలో రాహు కానీ, చంద్ర రాహు కలయిక అనేది ఉన్నప్పుడు ఇక్కడ పితృదోషం అనేది వర్తిస్తూ ఉంటుంది. ఈ యొక్క దోషానికంతా కూడా మోక్ష నారాయణ బలి విధానం అంతా కూడా ప్రయాగ్రాజ్ దగ్గర కానీ, మరియు ఇక్కడ కాశీలో కానీ విశేషంగా మీరంతా కూడా ఆరాధన చేయడం, ప్రధానంగా ఎవరైతే గోకర్ణంలో కూడా మోక్షనారాయణ బలి విధానం ఆచరించుకోవడం, పిఠాపురం దగ్గరంతా కూడా మోక్షనారాయణ బలి విధానం ఆచరించుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది. జన్మ జన్మాంతరమైన పితృదోషము, పితృశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అంగారక దోషం ఉందా లేదా అని నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. లగ్న చక్ర ప్రకారంగా, చంద్రలగ్న ప్రకారంగా, శుక్రలగ్న ప్రకారంగా అంతా కూడా అంగారకుడు ఏ స్థానంలో ఉన్నారు, దానికంతా కూడా పరిష్కారం, అసలు అంగారక దోషం ఉందా లేదా అనేది లగ్నాన్ని బట్టి కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. అంగారక దోషం అనేది కాకుండా చంద్రుడు ఏ బలంగా, చంద్రబలం ఏ రకంగా ఉంది, బృహస్పతి బలం ఏ రకంగా ఉంది, శుక్రుడి యొక్క బలం ఏ రకంగా ఉంది, కలత్త కారకుడైన శుక్రుడు అంతా కూడా యొక్కరంగా ఉన్నాడా లేదా అనేది నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. సప్తమాధిపతి ఏ స్థానంలో ఉన్నాడు, శని భగవానుడి యొక్క దృష్టి ఉందా లేదా, త్రిపాద దృష్టి ఉందా లేదా, సప్తమ స్థానం మీద ఉందా లేదా, ద్వితీయ స్థానం ఉందో, ప్రధానంగా సప్తమ స్థానం కానీ, అష్టమ స్థానం మీద కానీ, ఈ యొక్క దశమ స్థానం మీద కానీ ఈ యొక్క శనీశ్వరుడు దృష్టి అనేది ఉంటే వివాహం ఆలస్యం అవడానికి, వృత్తిలో అభివృద్ధి ఆలస్యం అవడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీరంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. వారాహిదేవి నవరాత్రుల్లో మీరంతా కూడా వారాహిదేవిని అంతా కూడా విశేషంగా సాత్వికమైన ఆరాధన చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగాలు సిద్ధిస్తుంటాయి. దండనాదాయ నమః, వారాహిదేవి నమః, వార్తాళిని నమః, సమయ సంగీతాయ నమః, ప్రోక్తిన్యే నమః నామాలతో ప్రతినిత్యం కూడా వారాహిదేవినంతా కూడా ఆరాధన చేసుకోవడం, వారాహిదేవికి విశేషంగా చిత్రపటాన్ని పెట్టుకొని విశేషంగా వీరంతా సాత్వికమైన ఆరాధన చేయడం,
పువ్వు కానీ పండ్లు కానీ అమ్మవారికి బెల్లం పరమాన్నాన్ని కానీ నివేదన చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది. ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. విశేషమైన యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల, విశేషమైన శాంతి పూజలు ఆచరించుకోవడం వల్ల, రాజశ్యామల యజ్ఞాది కరికలు ఆచరించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది. నవగ్రహాలకి అభిషేకం చేయించడం, ఆవునైతే దీపారాధన, నవగ్రహాల దగ్గర ప్రతినిత్యం కూడా దీపారాధన చేయడం, రావి చెట్టు దగ్గర ఇప్పనూనెతో దీపారాధన చేయడం, ఖడ్గవాన స్తోత్రాన్ని పఠించుకోవడం, ప్రధాన శివపార్వతుల కళ్యాణం ఆచరించుకోవడం వల్ల ఎవరైతే శివపార్వతుల కళ్యాణం అంతా కూడా శ్రీశైలంలో ఆచరిస్తూ ఉంటారో, చండీ హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారు, విశేషమైన పుణ్య ఫలితం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం కలుగుతుంది. మేషా ద్వాదశ రాశుల వాళ్ళకి కర్మదోష నివారణార్థం శాంతి పూజలు ఆచరించండి. ప్రధానంగా అన్నదానం చేయండి, గోమాత సేవ చేయండి, గోదానాన్ని చేయండి. ప్రధానంగా గోమాతనంతా కూడా దానం చేసుకోవడం మాత్రం చేత శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలుగుతుంది. ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. పసుపుతో పరమేశ్వరుడికి అంతా కూడా అభిషేకం చేయించుకోవడం, పసుపుతోటి, గంధంతోటి, నారికేల జలంతోటి, ద్రాక్షరసంతో అభిషేకం చేయించుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం, ఆంజనేయ స్వామి వారికి ప్రతినిత్యం కూడా సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. మణిదీపేశ్వరి వర్ణనంతా కూడా ప్రతినిత్యం కూడా వినడం కానీ చదవడం కానీ చేసుకోవడం వల్ల గృహయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక మణిదీపేశ్వరి వర్ణ ప్రతినిత్యం కూడా చదువుతూ ఉంటారో శీఘ్రంగా గృహయోగ ప్రాప్తి కలుగుతుంది. ఓం నమో భగవతి మణిదీపేశ్వర్యే నమః. ఓం నమో భగవతి మణిదీపేశ్వర్యే నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. ఓం నమో భగవతి మణిదీపేశ్వర్యే నమః అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగము, గృహయోగ ప్రాప్తి కలుగుతుంది. విశేషమైన ధనయోగ ప్రాప్తి కలుగుతుంది. మణిదీపేశ్వరి ఆరాధన వల్ల గృహయోగ ప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. జాతకరీత్యా యోగాలంతా కూడా పట్టబోతున్నాయి. గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించబోతుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గోచార చక్రాన్ని, లగ్న చక్రాన్ని, నవాంశ చక్రాన్ని అన్ని కూడా అన్వయం చేసుకొని జాతకాన్ని విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది. మీదంతా కూడా జాతకాన్ని అంతా కూడా విశేషంగా మీరంతా కూడా పూర్వజన్మ పుణ్యయోగాన్ని అంతా కూడా సిద్ధించడానికి పుణ్య కార్యక్రమాలు ఆచరించండి. పుణ్యకేసర దర్శనానంతా కూడా చేసుకోండి. ప్రధానంగా విశేషమైన పుణ్యయోగాలు సిద్ధించడానికి అష్టాదశ శక్తిపీఠాలు దర్శనం చేసుకోవడం విశేషంగా పుణ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంతాన యోగము, శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి అందరు కూడా విశేషమైన పుణ్యయోగాలంతా కూడా సిద్ధించబోతున్నాయి. ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క పుణ్య కార్యక్రమాలంతా కూడా ఆచరిస్తే మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. ధర్మపరమైన కోరికలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. ప్రత్యంగర దేవి శాంతి పూజలు ఆచరించే వాళ్ళకి శీఘ్ర మనోవాంఛలంతా కూడా తీరుతాయి. సంకల్ప సిద్ధి కలుగుతుంది. కార్య సిద్ధి కలుగుతుంది. రాజ్యయుగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. ధ్రాం దత్తాత్రేయాయ నమః.